హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. సుధాకర్ గారు, ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో చిన్న వయసు నుంచి కూడా గైనిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో చూస్తున్నాము. పీరియడ్ సమయంలో కావచ్చు, నార్మల్గా కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని చూస్తున్నాము. పీసీఓడి అని చెప్పి రకరకాలుగా. అయితే మనకు ఆయుర్వేదంలో ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా అశ్వగంధ తీసుకొని దానికి సపోర్ట్గా ఇంకొకటి తీసుకుంటే ఈ గైనిక్కి సంబంధించినవి కానీ, ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి అంటారు కదా. నిజంగా ఏ ఏ సమస్యకు అశ్వగంధాని ఏ కాంబినేషన్తో ఎలా తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఈ అశ్వగంధను మనము శుద్ధి ప్రక్రియ ద్వారా వాడతామండి. ఆవు పాలతో శుద్ధి చేసే వాడతాము. వీళ్ళు మళ్ళీ ప్రత్యేకించి పాలలో ఏమి యాడ్ చేసుకునే అవసరం ఉండదండి. ఓకే. అశ్వగంధ శతావరి కాంబినేషన్లో లేడీస్లో బాగా బెనిఫిట్ అవుతుందండి. ఎలాంటి బెనిఫిట్స్ అండి? ఎలాంటి అంటే అశ్వగంధ 100 గ్రాములు 100 గ్రాములు ఇది శతావరి. శతావరి ఏంటంటే 1000 వేల సముదాయం అండి. అంటే 100 వేల సముదాయం. 100 వేలు అంటే 100 ఒక టేపర్కి అంటే మొత్తం 100 వేళ్ళు వస్తాయండి అవి. అంటే 100 వేలు కూడా 2 years తర్వాత కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు శతావరి. ఓకే ఓకే. శతావరి అన్నది ఏంటంటే లేడీస్లో ఏదైనా థైరాయిడ్ రానివ్వండి, ఇక వేరే వేరే రానివ్వండి సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తాయి. అందు గురించి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తూ ప్లస్ అంటే లేడీస్ అంటే కొంచెం అంటే చెబ్బీగా ఉంటేనే అందంగా ఉంటారని కామన్గా అనుకుంటారు. ఒక కామన్గా మనం అబ్జర్వ్ చేస్తే 35 నుంచి డిక్రీజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు మోనోపాజ్ అని ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చి తగ్గిపోతూ ఉంటారు. మీరు మామూలుగా గైనికి ఏ మందులో అయినా వాడనివ్వండి, ఇది సపోర్టివ్గా పనిచేస్తుంది. మీకు మందులు పనిచేసేలా పనిచేస్తుంది. మీకు అలోపతి డ్రగ్స్ తీసుకున్నా కూడా ఈ అశ్వగంధ శతావరి కాంబినేషన్ తీసుకుంటాం వల్ల 1 టీ స్పూన్ మార్నింగ్ ఒక పూట తీసుకుంటే 2 కాంబినేషను మనకి హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అయినాయో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. ఎంతకాలం తీసుకోవాలండి అలా? ఏదైనా 3 months తీసుకున్నారనుకోండి తీసుకోవాలి. లేడీస్కి ఏంటంటే కామన్గా హీట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఫార్మేషన్ ఉండటం వలన వారికి ఏంటంటే ఈ గైనిక్ డిజార్డర్స్ ఉంటాయండి. అందువల్ల కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాక ఏదైనా బార్లీ కానీ లేకపోతే సామలు కానీ ఇట్లా మనకి బాడీని వేడిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. అది ఓకే. ఇంకా ఎలాంటి చాలా మంది ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ వాడిన వెంటనే వేడి చేసేసిందని మానేస్తారు. ఒక్కొక్క బాడీ కండిషన్ ఏం చేస్తారంటే దీన్ని సమానంగా పట్టిక బెల్లం చూర్ణం కలుపుకోవాలి. మిశ్రీ అంటారు. ముందే కలిపేసుకోవచ్చండి. కలిపేసుకుని కొంచెం 1 టీ స్పూన్ వేడి నీళ్ళు కలుపుకుని తాగేస్తే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు మాటికి హాస్పిటల్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. కానీ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్నంత త్వరగా రిజల్ట్ ఉండదు. రిజల్ట్ 21 days తర్వాత కనపడుతుంది. 21 days తర్వాత 21 days తర్వాత కనపడుతుంది. కనపడింది స్టాండర్డ్గా ఉంటుంది. ఇదొకటి అశ్వగంధ శతావరి కాంబినేషన్ ఏంటంటే లేడీస్కి కామన్గా కూడా నడుము నొప్పి ఉంటుంది. సర్జరీ వల్ల కానీ దానివల్ల ఆ నడుము నొప్పులు పెరక్కనే ఆపేస్తుంది. అంటే పూర్తిగా తగ్గిస్తుంది. వాళ్ళు ఏంటంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, నువ్వులు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు సప్లిమెంట్ కింద తీసుకోవాలి. తీసుకోవడం వల్ల మనకి నడుము నొప్పి తగ్గుతుంది. వాళ్ళకి కామన్గా ఏంటంటే సయాటికా పెయిన్ ఇవన్నీ నడుములో నరాలు కంప్రెస్ అవ్వటం వల్ల వస్తాయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు రెస్ట్ ఉండదు. మళ్ళీ ఏం చేస్తారు, నిద్ర సరిపోదు. కొంచెం సేపు పడుకున్నా కూడా నిద్ర పూర్తిగా వాళ్ళకి సరిపడేలా చేస్తుందండి. అశ్వగంధ శతావరి కాంబినేషన్. నేను ఒకటే డ్రగ్ తీసుకోమంటే ఏమవుతుందంటే మల్టిపుల్ బెనిఫిట్స్ రావండి వాళ్ళలో. అందుకే నేను హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి చెప్తున్నాను నేను. అశ్వగంధ శతావరి కాంబినేషన్ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు 10:30-11 పడుకున్నా కూడా ఆ 3-4 hours కూడా నిద్ర బాగా పడుతుంది. నిద్ర పట్టి తర్వాత రోజుకి అలసట లేకుండా ఉంటుంది.
ఓకే. నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అలా ఒక్క ఉండదు. ఒక్క నిద్ర లేకపోవడం చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే కూడా నిద్ర లేకపోతేనే వస్తుంది. బాడీలో గ్యాస్ ఫార్మేషన్ పెరిగినా కూడా నిద్ర లేకపోతేనే వస్తుంది. ఓకే ఓకే. ఇది అశ్వగంధకి ఏంటంటే ఎముకల అరుగుదలని ఆపే గుణం కూడా ఉంది. ఆహా. ఎముకలు అరక్కన ఆపే గుణం కూడా ఉందండి. ఓకే ఓకే. అందువల్ల ఏంటంటే వీళ్ళు తినే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ ఇది కాంబినేషన్ కింద వాడితే ఎక్కువ కాలం పాటు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఆపుకుంటాకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఆడవాళ్ళకన్నా కానీ ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా వాడాలి ఒక టీనేజ్ ఏంటంటే 15 సంవత్సరాలు స్టార్ట్ అయిన కాడి నుంచి వాడుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలా మందిలో అంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి యూట్రస్ తీసివేసేదాకా వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కూడా బాడీ ఎంటైర్ బాడీకి బలాన్ని ఇచ్చేది అశ్వగంధ, శతావరి ఇస్తుందండి. ఓకే. ఆ శతావరి అందుకే మీకు 1000 వేల సముదాయం అని చెప్పాను. అంటే మైన్యూట్ నెర్వ్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా శతావరి అశ్వగంధ కాంబినేషన్ పనిచేస్తుంది. అండ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసిందో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ గైనిక్ సెంటర్స్కి వెళ్ళినా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవడానికి ఇంజెక్షన్స్ చేస్తారు. ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చండి. ఓకే. చాలా మంది ఇంజెక్షన్స్ ఇస్తారు హార్మోన్ బ్యాలెన్స్. అది కూడా 1 month 2 months తర్వాత మళ్ళీ మామూలుగా చేయించుకోవాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుందండి. ఓకే. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ కూడా సపోర్ట్గా ఇది తీసుకోవచ్చు అన్నారు కదా. మామూలుగా అంటే ఇంగ్లీష్ ఏదైనా మెడిసిన్ వాడేటప్పుడు ఇంకో మెడిసిన్ వాడాలి అని అంటే చాలా వరకు భయపడుతుంటారు. అంటే ఏది ఎక్కడ రియాక్షన్ అవుతుందో ఏంటో అని చెప్పి. మేడం రైస్ తింటున్నారు, అది ఫుడ్డే, అది భూమిలో పండిదే. ఆ అశ్వగంధ కూడా భూమిలో పండిదే, ఎక్కడి నుంచి కెమికలైజేషన్ చేసి తెచ్చింది కాదు. శతావరి కూడా భూమిలో పండిదే. ఇది ఫుడ్ తీసుకుంటున్నారండి, వాళ్ళు మెడిసిన్ తీసుకుంటలేదు. అది అందరు గమనించాలి. మెయిన్ అంటే ఇప్పుడు శతావరి ఉంది, పాప బాబు పుట్టిన తర్వాత మిల్క్ సరిపోతే శతావరి వాడతారు. అప్పుడు గుర్తుకొచ్చింది, ముందు గుర్తుకు రావట్లేదు. అంటే బేబీ క్యారింగ్లో కూడా శతావరిని వాడతారు. గైనిక్ డాక్టర్స్ శతావరి ఇవ్వటం అని ఏంటంటే 9th month వరకు బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లానికి ఇది సొల్యూషన్ లా కాకుండా ముందు నుంచే కూడా మనం ఇలాంటి కాంబినేషన్ లో తీసుకుంటే ముందు ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉందండి, ఇప్పుడు 25 mcg నుంచి 100 mcgకి వెళ్తున్నారు. మీకు ఎవరు చెప్పినా కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే పెరుగుతుందని చెప్తున్నారు. ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇది బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ కన్జంప్షన్ కూడా పెరగకుండా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల వెయిట్ పెరగడం అటువంటిది ఏమి ఉండదండి. అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే వెయిట్ పెరుగుతారు అన్నట్టు వీటి వల్ల వెయిట్ ఏం పెరగరండి. దీనివల్ల ఒకవేళ వాళ్ళు వెయిట్ కొంచెం పెరిగినా వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ పెరిగిన వెయిట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుందండి దీంట్లో. ఫ్యాట్ కొలెస్ట్రాల్ డెవలప్ కాదు. అందువల్ల ఇది ఎంత బెనిఫిట్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ కాంబినేషన్ నిజంగా ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది కళ్ళ కట్టినట్టుగా చూపించారు. నిజంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ 2 కాంబినేషన్ కనుక ఉంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అయితే మొత్తానికి అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇది నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.